కోళ్ళు మొదట అడవిలో సంచరిస్తూ కాలక్రమేణా మనుషులకు అలవాటై మనిషి జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఇంటికి చుట్టాలొచ్చినా, కొత్తల్లుడొచ్చినా నాటుకోడి కూర అంటే గొప్ప ఫేమస్ అన్నమాట. ఇక్కడ కోళ్ళు సాధారణంగా 3 రకాలు. 1 పందెం కోళ్ళు, 2 నాటుకోళ్ళు, 3 గుడ్ల కోసం పెంచే కోళ్ళు. వీటన్నిటిని ఇవన్నీ మేము పెంచుతున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పిల్లలు సాధారణంగా మన ప్రాంతంలో కనిపించే నాటుకోడి జాతికి చెందినవే. కాకపోతే శాస్త్రీయంగా వీటిలో క్రోమోజోమ్స్ మార్చి ఎక్కువ పెరుగుదల వచ్చేలా చేశారు. సుమారుగా 3 కేజీల మేత తింటే 2 కేజీల పైన పెరిగిపోద్ది ఈ కోడి. మామూలు నాటుకోడి ఆ విధంగా పెరగదు. ఆ విధంగా ఇంప్రూవ్ చేసిన వెరైటీ ఇది. ఇకపోతే పందెం కోళ్ళు. ఇవి పెరుగు క్రాస్కు చెందిన మంచి పుంజుకు పెట్టకు వచ్చిన పిల్లలు. ఇవన్నీ కూడా పందాలకి బాగా ఉపయోగపడతాయి. పందెం కోళ్ళు సరదా ఉన్న వాళ్ళు వీటిని పెంచుకోవచ్చు. ప్రత్యేకంగా గుడ్ల కోసం మాత్రమే తయారు చేసిన నాటుకోళ్ళు. సంవత్సరానికి సుమారుగా 200 పైగా గుడ్లు పెట్టే నాటుకోడి జాతి ఈ ఫోటోలో మీరు చూస్తున్న పిల్లలు. సాధారణంగా మన నాటుకోళ్ళు 15-16 గుడ్లు పెట్టి తర్వాత అణుగుతాయి. రైతుకు పెద్దగా గుడ్లు పొందాలంటే నాటుకోడి వల్ల అవ్వదు. కానీ ఇది నాటుకోళ్ళలోనే అత్యధిక గుడ్లు పెట్టే వెరైటీ. ఈ పిల్లలు కూడా 45 డేస్, బరువు వచ్చి సుమారుగా 200 గ్రాములు ఉంటాయి. ఇవి 5 నెలల నుంచి గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి. దాదాపుగా ఇవి 200 నుంచి 250 గుడ్లు పెడతాయి. ఇప్పుడు మీరు చూస్తున్న పిల్లలన్నింటికి కూడా వ్యాక్సినేషన్ చేయబడింది. కాబట్టి ఏ విధమైన రోగాలు వచ్చే భయం లేదు.